గోల్డ్ మ్యాన్ అనడం కంటే ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే అందరూ మేబీ గుర్తుపడతారేమో. సూర్యాబాయ్ అసలు సూర్యాబాయ్ అంటే ఎవరు? కామన్ సూర్యాబాయ్. మీకు ఓన్లీ ఇన్కమ్ యాక్టింగ్ దగ్గర నుంచి కదా? లేదు లేదు లేదు, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, రియల్ ఎస్టేట్ ఏమన్నా సెటిల్మెంట్లు చేస్తా. ఐదు దెబ్బలు ఏం తగిలాయి అండ్ అలా మీరు పడిపోయిన సిచ్యువేషన్ ఏంటి? మనం పడిపోతే లేపడానికి ఏ ఒక్క నా కొడుకు రాడు. ఉన్నా లేకున్నా ఒకటేలాగా ఉండండి. ఏ ఒక్క నా కొడుకును కూడా నమ్మకండి. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఏం చేయలేదని అంటారా? జానీ మాస్టర్ ఏం చేయలేదని నేను చెప్పను, ఈఎంఐ కూడా ఏం చేయలేదని నేను చెప్పను. ఇద్దరు కలిస్తేనే తప్పు జరిగింది. నేను విన్నది ఏంటంటే మీరు చాలా సింపుల్ గా ఉండడం ఇష్టమని. అవును. మరి గోల్డ్ ఎందుకు? మా మమ్మీకి ఇష్టం. ఒక గుర్తింపు రావడానికి. మా అమ్మకి ఇష్టం. మా అమ్మ చనిపోయింది, పాస్ అయిపోయింది 2 years కింద. మా అమ్మకి ఇష్టం. అండ్ స్పెషల్ రిక్వెస్ట్ నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడండి, నిజ నిజాలు తెలుసుకొని కామెంట్లు పెట్టండి. ఫోన్ ఉంది కదా అని చెప్పి, చేతులు ఉన్నాయి కదా అని చెప్పి కామెంట్లు పెట్టేయకండి. ఎందుకంటే మీకు ఫోన్లో అండ్ మీ చేతులు ఎలా అయితే మీకు ఉన్నాయో దాన్ని విరగొట్టడానికి కర్రలు కత్తులు కూడా రెడీగానే ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు ఆదాన్. నేను చైతు. ఈరోజు మనతో పాటు గోల్డ్ మ్యాన్ ఉన్నారు. ఇన్ని గోల్డ్ మ్యాన్ అనడం కంటే ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే అందరూ మేబీ గుర్తుపడతారేమో. ఇన్ని కొంతమంది రౌడీ అని అంటారు, కొంతమంది దేవుడు అని అంటారు. అసలు ఈ సూర్యాబాయ్ వెనుక ఉన్న కథ ఏంటి? ఇతను రౌడీయా లేకపోతే దేవుడా? ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సూర్యాబాయ్. నమస్తే అమ్మ. అసలు సూర్యాబాయ్ అంటే ఎవరు? ఒక యాక్టర్ అని చెప్పాలా, పొలిటీషియన్ అని చెప్పాలా, లేకపోతే ఒక రౌడీ షీటర్ అని చెప్పాలా? మీకు ఎలా అనిపిస్తున్నా అమ్మ? సూర్యాబాయ్ లాగా అనిపిస్తున్నానా, రౌడీ షీటర్ లాగా అనిపిస్తున్నానా, పొలిటీషియన్ లాగా అనిపిస్తున్నానా? అసలు మీరు చెప్పండి, మీరంటే ఎవరు? అంటే జనాలకి నేనంటే ఒక సమాజంలో అందరూ ఎలానో అలానే నేను కూడా కామన్ సూర్యాబాయ్. ఒక కామన్ సూర్యాబాయ్. ఎస్. సూర్యాబాయ్ అనేది మీ ఒరిజినల్ నేమా లేకపోతే ఎవరన్నా పెట్టారా? సురేష్ రాజ్ నా పేరు. సురేష్ రాజ్. ఒరిజినల్ నామ్ సురేష్ రాజ్. ఓకే. మరి సురేష్ రాజ్ సూర్యాబాయ్ గా జనాలు ఇచ్చిన పేరు అది. ఓకే. ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఆ పేరు సూర్యాబాయ్ అని ఇచ్చారు మీకు? వాళ్ళనే మీరు అడిగి తెలుసుకోవాలి. అంటే జనాలు నాది నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది? ఎప్పుడన్నా మీరు ఓల్డ్ సిటీకి వచ్చినప్పుడు ఈ పేరు ఎందుకు వచ్చిందని మీరు అడిగితే అండ్ వాళ్ళ నోట్లో నుంచి చెప్తే బాగుంటుంది. నేను చెప్పడం అంత మంచిగా ఉంటుంది. జనాలకి ఏదో అనిపిస్తేనే ఇలా కొత్త కొత్త పేర్లు ఇస్తూ ఉంటారు. అలా మీరు జనాలకి దగ్గర అయ్యేలాగా ఏం చేశారు? ఎన్నో చేశాను నేను. చెప్పండి, ఏం చేశారు? ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసినా అని చెప్పుకుంటే మంచిగా ఉండదు కదా, జనాలే చెప్తారు. ఓకే. సో మీరు ఆల్రెడీ యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు, అవునా? ఎస్. ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ కానీ ఎన్ని మూవీస్ కానీ చేస్తున్నారు? అన్నీ 100+ అయిపోయినాయి. సీరియల్స్ అండ్ మూవీస్ 100+ అయిపోయినాయి. ఓకే. సో మీరు చేసిన సీరియల్లో ఏదైనా బాగా హిట్ అయిన సీరియల్ చెప్పండి. చాలా ఉన్నాయి. స్వాచినుకులు, ముద్దమందారం, కుంకుమ పువ్వు, భాగ్యరేఖ, రీసెంట్లీ అమృతవర్షిణి అండ్ ఇప్పుడు టిల్ చిన్ని సీరియల్. అన్నీ గుడ్, అన్నీ మంచి క్యారెక్టర్సే. ఓకే. సో మరి ఫ్యూచర్లో ఏమన్నా హీరోగా చూసేది ఉందా సూర్యాబాయ్? ఆఫ్ కోర్స్. నేను మూవీ చేస్తున్నాను ఆల్రెడీ. ఎండింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు. ఓకే. సో షూట్ అవుతుంది. యా. ఓకే. సో మీరు హీరోగా మీరే ప్రమోట్ అవుతున్నారు, రైట్? మరి మూవీ నేమ్? సుపారి. సుపారి. ఓకే. సో ఆ కథ గురించి ఏమన్నా ఒక చిన్న హింట్ ఇస్తారా మా ఆడియన్స్కి? సుపారి అనే నేమ్లోనే పెద్ద హింట్ ఉంది అర్థం చేసుకుంటే. సో జనరల్గా మీరు సూర్యాబాయ్గా తెలుసు కదా, మరి గోల్డ్ మ్యాన్గా ఎందుకు అయ్యారు? గోల్డ్ వేసుకుంటున్నా కాబట్టి గోల్డ్ మ్యాన్ అని పిలుస్తున్నారు. నేను విన్నది ఏంటంటే మీరు చాలా సింపుల్గా ఉండడం ఇష్టమని. అవును. మరి గోల్డ్ ఎందుకు? మా మమ్మీకి ఒక గుర్తింపు రావడానికి. మా అమ్మకి ఇష్టం. మా అమ్మ చనిపోయింది, పాస్ అయిపోయింది 2 years కింద. మా అమ్మకి ఇష్టం. ఓకే. అందుకోసమనే వేసుకున్నా. ఎప్పుడు వేసుకొని నేను కొద్ది రోజులు వేసుకొని తీసేస్తా. ఓకే. సింప్లిసిటీ నాకు చాలా ఇష్టం. జస్ట్ వేసుకున్నా అంతే. చాలా మంది గోల్డ్ మ్యాన్స్ అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. మరి వాళ్ళతో మీకు ఏమైనా కనెక్షన్స్ కానీ లేకపోతే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం కానీ ఏమైనా జరిగాయా? ఎవరిని చూసి నేను ఇన్స్పైర్ అవ్వనమ్మా. ఈ సూర్యాబాయ్ని చూసి ఒక్కడు కావాలి తప్ప ఒక్కని చూసి నేను ఎప్పుడు అవ్వను.
ఓకే. అది నా కెరియర్లోనే లేదు, నేను పుట్టినప్పుడు లేదు, నేను చచ్చేటప్పుడు కూడా అది ఉండదు. నన్ను ఎగ్జాంపుల్గా ఒకరు తీసుకోవాలి కానీ ఒకరిని ఎగ్జాంపుల్గా నేను ఎప్పుడు తీసుకోను. మరి ఇప్పుడు మీరు వేసుకున్న ఆ గోల్డ్ ఏదైతే ఉందో దాని రేట్ చెప్తారా ఒక్కొక్కటి? రేట్ చెప్పను కానీ దాన్ని చూసి మీరే చెప్పేయండి. అంటే అండ్ ఫీమేల్ కదా, మీకు కొంచెం ఐడియా ఉంటుంది. లేదు, నాకు ఐడియా లేదు, జనరల్లీ మీరు చెప్పండి. ఎందుకులేండి, రేటు గురించి ఎందుకు, మాకు కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కదా సరే జనరల్. ₹1,00,00,000 వేసుకోండి. మొత్తం కలిపి ₹1,00,00,000. ₹1,00,00,000 వేసుకోండి. ఒక్కొక్కటి చెప్పగలుగుతారా? మీరు చేతికి వేసుకున్న 3 కడియాలు, వాచ్, ఇక అవన్నీ ఏం చెప్తానండి, చెప్పాను కదా, ఎందుకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం. ₹1,00,00,000 వేసుకోండి అన్న కదా. మొత్తం కలిపి ₹1,00,00,000 ఉన్నాయి అంటున్నారు. సరే, ఇంకొకటి మీ చేతికి ఒక రింగ్ ఉంది అండ్ ఆ రింగ్కి స్టోన్స్ ఉన్నాయి, మీన్ వైట్, అవన్నీ డైమండ్సా లేకపోతే? కాదమ్మా, నార్మలే. నార్మలే. ఓకే. సో మరి సూర్యాబాయికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే సూర్యాబాయికి వచ్చి ప్రపోజ్ చేసిన వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? లేరమ్మా, నాకు ఇష్టం కూడా లేదు. ఎందుకని? ఎవరున్నారమ్మా జెన్యున్గా, ఎవరున్నారు? అబ్బాయిలు జెన్యున్ లేరు, అమ్మాయిలు జెన్యున్ లేరు. నేను ఇప్పుడున్న ప్రకారం నేను చెప్పేది ఒకటే, మద్యపానానికి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అండ్ నాలాంటి వాళ్ళు అయితే ఇంకా మంచిది. ఎందుకంటే ఎవరైతే ట్రెండింగ్లో ఉన్నారు, సోషల్ మీడియాలో ఉన్నారు, చాలా మనము ఎదగడానికి ఎంత టైం అయితే పడుతుందో కింద పడిపోవడానికి 2 నిమిషాలు చాలు. ఆ 2 నిమిషాలు అమ్మాయి ప్రేమ ఈ 2 words చాలు. అందుకు నేను దానికి చాలా దూరంగా ఉంటా. ఇప్పుడు అమ్మాయిలు హానికరం అని చెప్తున్నారు. అమ్మాయిలు హానికరం అనే చెప్తున్నాను. అబ్బాయిలు కూడా హానికరమే. అబ్బాయిల హానికరం అని అయితే ఏ టీవీస్లో అండ్ దేంట్లో కూడా ఎక్కువ చెప్పట్లేదు. అందరూ అని అనట్లేదు నేను, కొంతమంది. సో మీది అరేంజ్డ్ మ్యారేజ్ అంటున్నారు, మరి అంతకుముందు మీరు ఎవరిని లవ్ చేయలేదా? అసలు లవ్ స్టోరీయే లేదా మీకు? లవ్ స్టోరీ అంత ఏం పెద్దగా లేదండి. పెద్దగా లేదంటే చిన్నగా ఉంటుంది కదా. చిన్నగా కూడా ఏం లేదు, ఏదో అలా. అంటే మీరు ఎవరినన్నా ఒక అమ్మాయిని చూసి ప్రపోజ్ చేయకుండా ఆగిని కానీ? నేను ఎవరికి ప్రపోజ్ చేయనండి. ఎవరన్నా వస్తే నాకు ప్రపోజ్ చేయాలి తప్ప నేను ఎవరికి ప్రపోజ్ చేయను. అలాంటివి ఏం నా లైఫ్లో ఏం లేవు. ఓకే. సో మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇప్పుడు దాకా? నాకెవరు ప్రపోజ్ చేస్తారండి రేపు? ఎందుకో నేను ఎవరికి నచ్చట్లే అనుకుంటా. నాకైతే ఎవరు ప్రపోజ్ కూడా చేయట్లేదు. ఎందుకు అంత నేను ఎవరికి నచ్చట్లేదో లేకపోతే ఏంటో తెలియదు కానీ నాకెవరైతే ప్రపోజ్ చేయలే. ఇది మేము నమ్మం. నమ్మాలండి కంపల్సరీ. ఎందుకు చేస్తారు? మంచిగా ఉన్న వాళ్ళకి బాగా అండ్ ఇవాళ రేపు ముంచే వాళ్ళనే ఎక్కువ తొందరగా అట్రాక్ట్ అవుతారు అనమాట. మంచిగా జెన్యున్ ఉండే వాళ్ళని ఎవరు అట్రాక్ట్ అవ్వరు. మ్యాక్స్ మీ అమ్మాయిలు జెన్యునిటీ మీ అమ్మాయిలకి నచ్చదనమాట. అందరూ అలా ఉండరు, కొంతమంది. లేదు, ఇప్పుడు మ్యాక్సిమం అయితే అందరు అలానే ఉన్నారు. మ్యాక్సిమం ఇప్పుడు అందరు అలానే ఉన్నారు. ముంచే వాళ్ళనే తొందరగా ఇష్టపడుతున్నారు. సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళని ఎవరు ఇష్టపడట్లే. ఎందుకో మరి అది మీ అమ్మాయిలకే తెలియాలి. కొంతమంది అట్లా ఉన్నారు కానీ అందరూ అట్లా లేరు. అండ్ ఇప్పుడు చాలామంది ఉన్నారండి. సో ఇప్పుడు మీరు వేసుకున్న గోల్డ్ ఆర్నమెంట్స్లో ఏది ఎక్కువ కాస్ట్లీయెస్ట్ అండ్ ఏది తక్కువ రేట్? ఏది ఎక్కువ రేట్, ఏది తక్కువ రేట్? అన్నీ తక్కువ రేట్ ఎక్కువ రేట్ అంటే ఉన్న వాటిల్లో తక్కువ రేట్ ఎక్కువ రేట్ ఏముండవు. ఇది ఎక్కువది, అది ఎక్కువ. ఎంత అనుకోవచ్చు? ఎంతో అనుకోండి. చెప్పాను కదా ₹1,00,00,000 చెప్పాను కదా. ₹1,00,00,000 ₹1,00,00,000 ఎంతో మేము అనుకోలేదు కదా. మేము గోల్డ్ షాపులో పని చేయట్లేదు తెలియడానికి. లేక మీరు ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి నాకు ఎందుకు దానికి ఆన్సర్ నాకు చెప్పాలనిపించట్లేదు. ఎందుకంటే ఏదో ఒకటి ఎంతో ఉంటుంది. అవన్నీ లెక్కలు అవన్నీ మనం ఎందుకు? ఆ గోల్డ్ అన్ని మీరు చేయించుకున్నవేనా? నేనే. ఓకే. సో మరి మీకు ఓన్లీ ఇన్కమ్ యాక్టింగ్ దగ్గర నుంచి కదా? లేదు లేదు లేదు, నేను రియల్ ఎస్టేట్ చేస్తా. రియల్ ఎస్టేట్ ఏమైనా సెటిల్మెంట్లు చేస్తా. సెటిల్మెంట్లు అంటే ఏ కైండ్ ఆఫ్? అండ్ ఎవరైనా కబ్జాలో ఉన్నారనుకో వాళ్ళని కబ్జా నుంచి పక్కకు తప్పిస్తా. కబ్జా చేసిన వాళ్ళని పక్కకు తప్పించి ఎవరైతే ల్యాండ్ ఉందో వాళ్ళకి ఇప్పిస్తా. వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఇస్తే తీసుకుంటా. ఓకే. సో అలా చేయడం వల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదా? వస్తుంది, ఎందుకు రాదు ప్రాబ్లం. మరి ఆ టైంలో ఏం చేస్తారు? ఇంకా ఏదన్నా కానీ అండి, లైఫే పోయింది, అదేం పెద్ద అదా? లైఫ్ పోయిందా మీది? ఎందుకు అంత పెద్ద మాట? చిన్న మాట కాదు, ఎందుకు ఆ మాట అన్నారు? అంతే, మమ్మీ పోయింది అండ్ ఇది ఇలా అయిపోయింది. ఇంకా కోల్పోవడానికి నా దగ్గర ఏం లేవు, నా ప్రాణాలు తప్ప. అన్నిటికీ తెగించి ముందుకెళ్తేనే మనం గెలవగలం, బతకగలం. నేను అలానే ఉన్నా.
ఓకే. సో అమ్మతో మీకున్న బాండింగ్ గురించి ఒక 2 మాటల్లో. మాటలు లేవు, ఇంకా అర్థం చేసుకోండి. ఓకే. అలా. నాన్నగారు కూడా మీతోనే ఉంటారా? అవును. ఓకే. సో ప్రెసెంట్ నాన్న మీతోనే ఉంటూ మీ రియల్ ఎస్టేట్ పనులు కానీ ఏమైనా చూసుకుంటారా? లేదండి, లేదు. జస్ట్ మీతోనే ఉంటారు. మరి ఇంత గోల్డ్ చేపించాలంటే మినిమం ₹1,00,00,000 అంటున్నారు. మీ రియల్ ఎస్టేట్ నుంచి, యాక్టింగ్ నుంచి, అండ్ ఫర్ యాక్టింగ్ నుంచి మీకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు మీరు? బాగానే తీసుకుంటాను క్యారెక్టర్ని బట్టి. సో మినిమం టు మ్యాక్సిమం చెప్పండి. నేను ఎక్స్పెక్ట్ చేయను, వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటా. క్యారెక్టర్ మంచిగా ఉండి ఒక 10,000 ఇచ్చినా తీసుకుంటారా? పక్క 2,000 ఇచ్చినా తీసుకుంటా. ఇన్ కేస్ క్యారెక్టర్ బాగాలేదు అంటే ఒప్పుకోరా? అంటే నాకు నచ్చితేనే క్యారెక్టర్ చేస్తాను, ఏం చేయను. సో ఇప్పుడు మీ గోల్డ్ గురించి నేను టాపిక్ దాను, బట్ మీరు వేసుకున్న అవుట్ఫిట్, ఓకే, సో మీ షర్ట్ ఎంత కాస్ట్, మీ ప్యాంట్ అండ్ మీ షూ, మీ గ్లాసెస్ ఎంత కాస్ట్? మీ షర్ట్ కాస్ట్ చెప్పండి ఇప్పుడు. మీకు ఎంత అనిపిస్తుంది? నాకు తెలీదు, నేను కనీసం ఐడియా కూడా వేయలేను. ఎంత అనిపిస్తుంది? నాకు తెలీదు. సరే, అన్నీ కలిపి ఒక 10,000 వేసుకోండి. అన్నీ కలిపొద్దు. గోల్డ్ నేను చెప్పను అని మేము వదిలేసాం, బట్ షర్ట్, ప్యాంట్, పాయింట్ అండ్ బ్రాండ్ కూడా చెప్పండి. గోల్స్ బ్రాండ్ అట్లా ఏముండదమ్మా. నేను ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నా అనుకో, నాకు నచ్చింది అనుకో, అది బ్రాండ్ అయినా అన్బ్రాండ్ అయినా నచ్చితే తీసేసుకోవడమే. ఓకే. అది 20,000 ఉండని ₹20 తీసేసుకోవడమే. మనకు అట్లా ఉండదమ్మా, బ్రాండే వేసుకోవాలి. నేను బ్రాండే, అది నాకు అస్సలు నచ్చదు. మనం చిన్నప్పటి నుండి స్లమ్ నుంచి మంచి ఆకలి విలువ తెలిసిన పొజిషన్ నుంచి పైకి వచ్చాం. మా బ్రాండ్ అనేది తీసుకుంటా, లోకల్ అయిన తీసుకుంటా, ఏదైనా తీసుకుంటా నచ్చితే. ఓకే. సో ఇప్పుడు మరి మీ అవుట్ఫిట్, మీ షూ, మీ ప్యాంట్, మీ షర్ట్, మీ గ్లాసెస్ ఎంత సపరేట్గా చెప్పండి ఇప్పుడు కాస్ట్. ఎందుకు అన్ని సపరేట్ అంటున్నారు? సపరేట్గానే కావాలి. మీరు గోల్ చెప్పనన్నారు, బట్ సరే, షూ ఒక 3,500 వేసుకోండి. ఓకే. పాయింట్ ఒక 7,000 వేసుకోండి. ఓకే. ఎక్కడ కొన్నారు? ఎక్కడ కొన్నారు అది కూడా చెప్పాలనా? ఎన్ఆర్బిట్ మాల్. ఓకే, ఫైన్. ఓకేనా? ఇంకా షర్ట్ అయితే వేరే దగ్గర తీసుకున్నా, 3,800. ఓకే. సో ప్యాంట్ 7,000, ఇది 3,000, సో 10,000 అండ్ షర్ట్ 3,800. 3,800. సో 4,000 అనుకోండి. ఓకే. సో 14,000. గ్లాసెస్ 7,000. గ్లాసెస్ 7,000. సో మీకు మొత్తం మీ అవుట్ఫిట్ కాస్ట్ 21,000 అంతేనా? 21 25 ఎంత ఉంటుందిలే. ఓకే. సో రౌండ్ ఫిగర్ 25 వేసుకుందాం. అండ్ ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్న గోల్డ్ ₹1,00,00,000. బల్ల గుద్దినట్టు మీరు సిఐడి ఆఫీసరా లేకపోతే ఏంటి, నాకు అర్థంగా అడుగుతున్నా. అంటే మీరు వేసుకున్న టోటల్ అవుట్ఫిట్ కాస్ట్ చూసిన, ఓన్లీ అవుట్ఫిట్ కాదు, ఆర్నమెంట్స్తో మొత్తం. సో మొత్తం ఇప్పుడు ₹1,00,00,000 పైగా. మిమ్మల్ని ఎంక్వైరీకి పంపించారా ఏంటి అన్నీ కనుక్కోమని? లేదు. ఓకే. ఇలా కబ్జా చేసిన వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని అంటున్నారు. అండ్ మేము కూడా చాలా చూసాం. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో SNS ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సో SNS ఫౌండేషన్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎస్ లెటర్ మా అమ్మ పేరు, ఓకే. ఎన్ లెటర్ మా నాన్న పేరు, ఓకే. ఎస్ ఇంకొక ఎస్ లెటర్ నా పేరు కావచ్చు, మా పాప పేరు కావచ్చు. ఓకే. అది ఫౌండేషన్. ఓకే. అమ్మ, నాన్న అండ్ మా పాప అండ్ నా పేరు మీద ఆ ఫౌండేషన్ రన్ అవుతుంది. ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఉపాధి లేని వాళ్ళకి ఉపాధిని, అంటే మా దగ్గరే పెట్టుకోవడం, అసలు ఏది వాళ్ళ వల్ల అవ్వట్లేదు, మన దగ్గరే పెట్టుకొని ఫుడ్ పెట్టడం. అండ్ ఎవరన్నా ప్రాబ్లమ్స్లో అండ్ రేషన్ కోసం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివన్నీ యాక్టివిటీస్ జరుగుతుంటాయి అందులో. అండ్ ఇది నా ఓన్ మనీతోనే చేస్తున్నా. ఇది నాకు ఎక్కడి నుంచి ఫండ్స్ రావు, నేను ఎవరిని ఫండ్స్ అడగలేదు. నా ఓన్ నాతో ఎంత అయితే అంత. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది ఇది స్టార్ట్ చేసి SNS ఫౌండేషన్? ఇది ఒక 2 years అవుతుంది. 2 years అవుతుంది. బట్ SNS నేమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. అది చేంజ్ కూడా అవ్వచ్చు. ఓకే. అది ఆల్రెడీ ఆ నేమ్స్తో వేరే ట్రస్ట్లు ఉన్నాయన్నమాట. ఓకే. యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ నేమ్ కూడా చేంజ్ అవ్వచ్చు. యా, ఎంత నేమ్ చేంజ్ అయినా కూడా. బట్ అదైతే అండ్ మా పాప పేరు మీద కావచ్చు, నా పేరు మీద, అండ్ ఫాదర్ అండ్ మదర్ పేరు మీదనే ఉంటుంది అంతే. ఓకే. యా. ఓకే. సో ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు ఫౌండేషన్లో?
15 to 20 మెంబర్స్ అయితే ప్రజెంట్ ఉన్నారు. ఓకే. అంటే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళు ఆహా. అలా వస్తుంటారు వెళ్తుంటారు. అంటే ఉపాధి లేకపోవడం వాళ్ళేనా లేకపోతే లేలే ఉపాధి కాదు, ఇప్పుడు ఎంతమంది సరిగా చూసుకుంటున్నారు పేరెంట్స్ని, అలా ఏదైనా ప్రాబ్లం అయిన వాళ్ళు అలా వస్తుంటారు వెళ్తుంటారు అలా. ఓకే. సో ఎవరైతే పేరెంట్స్ని చూసుకోరో ఆ పేరెంట్స్ అందరూ ఎవరైనా కావచ్చు, ఓకే మనతో ఎంత అయితే అంత చేయడం అలా. ఓకే. సో డైరెక్ట్ వాళ్ళే వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుందా? షూర్, డెఫినెట్లీ. ఓకే. సో జనరల్గా ఇప్పుడు మనం ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళని అలా చూస్తూ ఉంటాము. మరి అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపించదా, వాళ్ళకి ఏదైతే లోటు ఉందో అది కనుక్కొని తీర్చాలి అని అనిపిస్తుంది మనతో అయితే. ఇప్పుడు మీరు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి 2 years అయింది అంటున్నారు. అలాంటి వాళ్ళు మీకు ఎదురుపడలేదా? ఎదురుపడ్డారు, చాలా మంది ఎదురుపడ్డారు. మరి అలాంటి వాళ్ళని మీరు ఫౌండేషన్కి తీసుకురావడం ఏమైనా జరిగిందా? ఫౌండేషన్కి ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు, ఇప్పుడు ఇష్టం ఉంటే వస్తారు, లేదు సమ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఫుడ్ కావాలా లేకపోతే ఏం కావాలి అలా. ఇంకా ఫౌండేషన్ ఇంకా చాలా పెద్దగా స్థాపించాలా ఉంది, ఇంకా అంత పెద్దగా స్థాపించలేదు, అండ్ కొంచెం టైం పడుతుంది. ఓకే. ఆఫ్టర్వర్డ్స్ చూద్దాం. ఓకే. సో మీ ఫౌండేషన్కి తెసిన డబ్బులు కానీ లేకపోతే మీ డైలీ ఖర్చులకి కానీ మీ గోల్డ్కి కానీ ఇవన్నీ మీరు సంపాదించుకున్నవేనా లేకపోతే వెనక నాన్న నుంచి ఏమన్నా ఆస్తులు కానీ? లేదండి, ఏదైనా నేను ఈవెన్ నా పేరు కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కటి నేను, అంటే నా తల్లిదండ్రి నాకు జన్మనిచ్చారు, దానికన్నా గొప్ప ఏం కాదు ఇవన్నీ, దాంతో పోల్చలేం, దానికన్నా చాలా తక్కువనే. వాళ్ళ ద్వారా నేను ఇవన్నీ సంపాదించుకున్నా. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే. సో ప్రజెంట్ ఏంటి అని అంటే అమ్మాయిల మీద ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. సో అండ్ రీసెంట్గా మనం చూస్తున్న కేస్ జానీ మాస్టర్ కేస్. అమ్మాయి ఎవరైతే కొరియోగ్రాఫర్ అమ్మాయి ఉందో, ట్రైనీ కొరియోగ్రాఫర్, అమ్మాయి మీద ఇట్లా అత్యాచారం చేశాడని చెప్పి కేసు వచ్చింది. అండ్ నిన్న కూడా జానీ మాస్టర్ అది ఒప్పుకున్నట్టు పోలీస్ వాళ్ళు మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇవ్వలేదమ్మా, ఇంకా పూర్తి ఒప్పుకున్నట్టు రిపోర్ట్ ఇవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే మనము ఆ కేసుని మనం ఏ కోణంతో చూస్తే మనకు ఆ కోణం కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఆ అమ్మాయి రాసిన అవి ఏవైతే 40 pagesలో కంప్లైంట్ ఇచ్చిందో అవి మాత్రమే బయటకు వస్తున్నాయి తప్ప నిజాలు అనేది ఇంకా జానీ మాస్టర్ గారు కానీ ఆ అమ్మాయి కానీ మీడియా ముందుకు వచ్చి ఇంకా చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే దయచేసి నేను అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ తెలుసుకోండి, కంప్లైంట్ ఇచ్చింది, కంప్లైంట్లో ఉన్న విషయాలు మాత్రమే బయటకు వస్తున్నాయి. అందులో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి ఎన్ని అవాస్తవాలు ఉన్నాయి ఎవరికి తెలియదు. దాన్ని కొంచెము నెగిటివ్గానే కాకుండా కొంచెం పాజిటివ్గా కూడా ఆలోచించండి. ఏదో ఒక గొర్రె అందులో పడితే అన్ని గొర్రెలు అందులో పడినట్టు, సారీ క్షమించాలి, నేను ఏ తప్పు ఉద్దేశంతో నేను అనలేదు. ఎందుకంటే ఇప్పుడు అన్యాయం జరిగింది, ఆమె ఇట్లయింది అట్లయింది, ఇంకా కన్ఫర్మ్ అది ఇంకా అవ్వలేదు. కోర్టు దగ్గర అన్ని ఆధారాలు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఒక క్లారిఫై ఇస్తుంది, ఇది జరిగింది ఇట్లా సంగతి అని ఇస్తుంది. అప్పటిదాకా మీరు డిసైడ్ అయిపోకండి. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఏం చేయలేదని అంటారా? జానీ మాస్టర్ ఏం చేయలేదని నేను చెప్పను, ఈఎంఐ కూడా ఏం చేయలేదని నేను చెప్పను. ఇద్దరు కలిస్తేనే తప్పు జరిగింది. ఎంత టీనేజ్ అయినా సరే మీకంటూ ఒకటి ఆలోచన ఉండాలి కదా. జానీ మాస్టర్ది తప్పు ఉంది, ఆ అమ్మాయిది కూడా తప్పు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, నీకు ప్రాబ్లం అనిపిస్తే నువ్వు వెళ్ళిపోయేది ఉండే. అప్పుడు జానీ మాస్టర్ ఫేమ్లో ఉన్నాడని చెప్పి మీరు బయట పెట్టలేదా? ఇప్పుడు మంచి ఫేమ్లో ఉన్నాడు కదా అని చెప్పి అండ్ వేరే రాజకీయ పరంగా కూడా ఉన్నాడని చెప్పి అలా కూడా కక్షలు పెట్టుకొని వెనక ఉండి, నాకు తెలిసేది ఏంటంటే వాళ్ళు ఆ అమ్మాయి కొంచెం ఆలోచిస్తే బాగుండేది. వెనకెవరో పుషప్ చేయడం వల్ల ఏదో వచ్చి కంప్లైంట్ రాసి ఏదో పెట్టేసి అలా జరిగింది. కానీ ఓకే, అన్యాయం జరిగినట్టయితే కంపల్సరీ జానీ మాస్టర్కి శిక్ష పడాలి. అండ్ అన్యాయం జరిగితే ఫస్ట్ తిట్టేది నేనే, ఎవరినైనా సరే. మనకు ఇంకా పూర్తిగా తెలియదు, కంప్లైంట్ రాసింది మాత్రమే తెలుసు. ఇవన్నీ ఎవిడెన్స్ మనకు కోర్టులో ఎప్పుడైతే బయటపడతాయో, ఏవైతే బయట పెడతారో కోర్టు డిసిషన్ ఏమొస్తుందో అప్పుడు మాత్రమే అవి వాస్తవాలు. ఎవరో పుష్ చేశారు ఇట్లా కంప్లైంట్, సో డెఫినెట్లీ అర్థమవుతుంది కదా, పుష్ చేశారని ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాకు చాలా బాధాకరమైన విషయము, ఏ భార్య కూడా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు మా హస్బెండ్తో ఉండు, లేకపోతే నువ్వు కొడతాం తిడతామని చేస్తామని చెప్పి ఏ భార్య కూడా అనదు. ఆవిడని కూడా మధ్యలో లాగేసి
ఆవిడ కూడా సపోర్ట్ చేసిందని ఆమెను బ్లేమ్ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్. అండ్ లోకులు కాకులు అంటారు, అమ్మ మీరు కూడా ధైర్యంగా ఉండాలి. ఎవరో ఏదో అనుకున్నారు కదా అని చెప్పి, ఎవరో ఏదో రాశారు కదా అని చెప్పి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. ఎందుకంటే ఏ భార్య కూడా సరే ఓకే, ఆ భార్య ఆమె అలా చెప్పడానికి ఈ అమ్మాయి ఏమన్నా 100 కోట్లు 1000 కోట్లు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మన ఫలక్నుమా ప్యాలెస్ ఓనర్ ఏమైనా బిడ్డనా? చలో అంత ఆస్తి ఉంది వస్తుంది కదా అని చెప్పి తను పూజ చేసి కొట్టి ఇవన్నీ బెదిరించడానికి ఏం కాదు. తను ఒక ఎంప్లాయిడ్ అంతే. జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేస్తుంది, జాబ్ చేసి మనీ తీసుకుంటుంది అంతే. వాళ్ళిద్దరి మధ్య ఏదో అఫేర్స్ ఉండొచ్చు, లేదని అనట్లే, తప్పులు జరిగిండొచ్చు. కానీ అవి ఎన్ని వాస్తవాలు ఎన్ని అవాస్తవాలు అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు. తెలియనంత వరకు ఒక మనిషికి వాళ్ళ ఒక ముద్ర అనేది వేయకండి. కెరీర్ కొలాప్స్ కదా. ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ఇద్దరి కెరీర్ కొలాప్స్ అయిపోయింది ఇక్కడ. ఎవరు వీళ్ళని ఒక పాముల్లాగా వాడుకున్నారు అంతే. దాన్ని కొంచెం చిన్న దాంతో అయిపోయేదని కావాలని దాన్ని పెద్దగా చేశారు. దీన్ని పొలిటికల్గా చూస్తే మాత్రము ఇది కావాలని చేసినట్టు మాత్రమే అనిపిస్తుంది. మ్యాక్సిమం ఎక్కువ శాతం దీన్ని కావాలని చేసినట్టు మాత్రమే అనిపిస్తుంది నాకైతే. సో జానీ మాస్టర్ కేసుని పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా అమ్మాయిల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా మనం చూసిన కలకత్తా కేసు కానీ అలాగే మనకి ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణలో జరిగే కూతురు మీద మనవరాళ్ళ మీద చెల్లెళ్ళ మీద అక్కళ్ళ మీద అంటే రిలేషన్తో సంబంధం లేకుండా ఇలాంటివన్నీ చేస్తున్నారు. అసలు దీనికి మెయిన్ కారణం ఏంటి? ఇలా జరగడానికి ఎందుకు ఇలా అవుతున్నాయి అండ్ అవి ఆగడానికి ఏం చేయాలి? అమ్మ ఒకటి ఏంటంటే అమ్మ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒకటి అబ్బాయిల నుంచి అమ్మాయిలు దూరంగా ఉండాలి, అమ్మాయిల నుంచి అబ్బాయిలు దూరంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే చెప్పే ప్రతి ఒక్క నా కొడుక్కి నేను చెప్తున్నారా బాబు, ఒక అమ్మాయిలో ఒక తల్లిని చెల్లిని ఒక మీ కూతుర్ని కూడా చూసుకోండి. అలా అందరికీ కాదు కొంతమందికి. అంటే అమ్మాయిలకు కూడా చెప్తున్నా, కొంతమందిలో అలానే కాకుండా మంచోళ్ళు కూడా ఉంటారు. మీరు కూడా చూసుకోండి. మనం వేసే ప్రతి స్టెప్ కొంచెం మనం సొసైటీలో ఎన్నో చూస్తున్నాం, ఎన్నో విషయాలు చూస్తున్నాం, ఎంతో మాట్లాడుతున్నాం. మనము కొంచెం ఏదన్నా చేసేటప్పుడు ఆచితూచి ఆలోచించి చేయండి. అండ్ మీ జాగ్రత్తలో మీరు ఉండండి. అండ్ మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయిని అలానే మెయింటైన్ చేసి అలానే ఉంటే చాలా బాగుంటుంది. మీ మైండ్ని మీ ఆలోచన మీ గోల్ అనేది ఒకటే ఉండాలి. ఇది మాత్రమే ఉండాలి. మధ్యలో మనల్ని డిస్టర్బ్ చేసుకోవడానికి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, వాళ్ళ చక్కర్లో పడి. ఇప్పుడు చూడండి ఇంతమంది డ్యాన్స్ మాస్టర్లో అంతర్జాతీయ అవార్డు తీసుకున్న జానీ మాస్టర్ గారు ఇప్పుడు చూడండి కొంచెం ఏదో దాంతో రాజకీయాల పరంగా అన్ని పరంగా మన నాగబాబు గారే ట్వీట్ చేశారు. దీన్ని అంతా ఆలోచించి చేయండి. దీని మధ్య చాలా పెద్ద గందరగోళం ఉంది. ఇదైతే కంపల్సరీ నాకు తెలుసు. పెద్ద వాళ్ళ ఛానల్స్ ఉన్నారు, పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉంది. ఇదంతా కావాలని చేసింది. నేను జన సైనికుడిగా ఒకటి నా మద్దతు జానీ మాస్టర్కు ఇవ్వాలి అనుకోవట్లేదు, ఆ అమ్మాయికి కూడా ఇవ్వాలనుకోవట్లేదు. ఇద్దరి దగ్గర తప్పు ఉంది. కానీ వీళ్ళని పాముల్లాగా వాడుకున్నది అయితే నిజం. ఒకవేళ తప్పు చేసేదనుకో, ఏం చేసావమ్మా, నువ్వు చిన్న పిల్లవైతే కాదు కదా. ఇప్పుడు నీ శరీరాన్ని అతని దగ్గర పనంగా పెట్టి నువ్వు చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నీకు వచ్చింది, నీ దగ్గర ఉన్న టాలెంట్ ఓకే. ఎవరో బెదిరిస్తే ఇప్పుడు బెదిరిపోతారా? చిన్న స్కూల్లో ఎవరో సార్ ప్రిన్సిపల్ ఎవరైనా బెదిరిస్తే ఇంటికి వచ్చి చెప్పేసే రోజులు ఇవి. అట్లీస్ట్ చిన్న పిల్లలు కూడా ఇలా జరిగింది అని. మరి నువ్వు అది ఎందుకు తెలుసుకోలేకపోయినావో ఏంటో అమ్మ, నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఏదైతే కెరియర్ మీది కూడా స్పైల్ అయిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అమ్మాయి ఇంకా మీడియా ముందుకు రాలే. ఒకవేళ మీడియా ముందుకు వస్తే మీడియా ముందుకు వచ్చి చెప్తేనే నిజాలు అయిపోవమ్మా. దానికి కూడా ఎవిడెన్స్లు ఉండాలి, ప్రతి ఒక్కటి కావాలి. వాళ్ళ మాటలేనే అమ్మాయి ఇలా చేసి ఇదంతా గందరగోళాన్ని సృష్టించడం అయితే ఇట్స్ నాట్ గుడ్. నాకైతే మంచిగా అనిపిస్తలేదు. జానీ మాస్టర్ కేసులో వాళ్ళిద్దరిది తప్పులుండొచ్చు, ఒప్పులుండొచ్చు. బట్ యాజ్ ఎ హోల్ అంటే అంతా చూసుకుంటే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. రోజుకి పెరగడం తప్ప తగ్గేది లేదు. అండ్ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే కోల్కతా కేసు చాలా బీభత్సంగా వెళ్ళిపోయింది. మాట్లాడడం కూడా జరిగింది దాని గురించి. సో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే అప్పటి వరకు మారుతారు జనాలు మారుతారు అని అప్పటిదాకా పేషెన్స్తో కూర్చున్న ఆడపిల్లలు కానీ లేకపోతే సమాజం కానీ ఒక్కసారిగా అమ్మాయిని చూశాక, అమ్మాయి పరిస్థితి చూశాక అందరూ జస్టిస్ కావాలి అని ఈ రోజు వరకు పోరాడుతున్నారు.
సో మరి అలాంటి జరగకుండా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? అలాంటివి కాకూడదు అంటే ఒకటి సౌదీ రూల్స్ తీసుకురావాలి మన భారతదేశంలో కూడా. సౌదీ రూల్స్ ఎప్పుడైతే మనం తీసుకొస్తామో అండ్ ప్రతి దాని మీద పోరాడే బదులు అన్ని కేసెస్ మీద పెట్టే మీ ఇంట్రెస్ట్, అనవసరమైన దానిల మీద మీ ఫోకస్ అన్నీ వదిలేసి సౌదీ రూల్స్ తీసుకురావాలని చెప్పి అందరూ ఏకమై దీన్ని పోరాటంగా చేసి అందరూ ముందుకొస్తే, సౌదీ రూల్స్ ఇక్కడ వస్తే అప్పుడు ఈ అక్రమాలు, అత్యాచారాలు, దొంగతనాలు, సో ఓన్లీ రూల్స్ మాత్రమే మారాలి. ఎస్, రూల్స్ మారితే ఆటోమేటిక్ అన్ని మారిపోతాయి. ఇప్పుడు వాడు రేప్ చేస్తే అన్ని చంపేయాల, వాడు చంపేస్తే వాడిని ఉరిదీయాల, అండ్ దానికి లాంగ్ టైం కూడా అవసరం లేదు. ఆ టైంలో ఎవరు నిజంగా చేశారు అని ఇప్పుడు మనం తీసుకున్న కోల్కతా కేసే చూసుకుందాం. ఎవరు చేశారు అని తెలీదు, బట్ ఒక అతన్ని ముందు పెట్టేసి వెనక ఎవరో నడిపిస్తున్నారు అనేది చాలా కథనాలు అదే రాజకీయాలు అలానే ఉన్నాయమ్మా. అందుకోసమనే సౌదీ రూల్స్ తీసుకురా. మరి సడన్ గా అట్లా వెంటనే ఉరేసేస్తే అనవసరంగా ఒక అమాయకుడు ప్రాణం పోయినట్టు అవుతుంది కదా అమ్మ. సడన్ గా ఊరి ఎవరు ఏరు తల్లి. ఇప్పుడు రేప్ ఎవరు చేశారో తెలిసిపోతుంది, మర్డర్ ఎవరు చేశారో తెలిసిపోతుంది, దొంగతనం ఎవరు చేశారో తెలిసిపోతుంది, అండ్ వ్యభిచార కూపం ఎవరు నడుపుతున్నారో తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఉన్న సిస్టమ్ వేరు, ఇప్పుడున్న సిస్టమ్ వేరు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అండ్ ప్రతి ఒక్కటి మారింది, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ చాలా వచ్చేసింది. మనం ఆ కోణంలో తీసుకొని సౌదీ రూల్స్ను తీసుకొస్తే మాత్రం మన ఇండియాని బాగు చేసుకోవచ్చు. ఎందుకంటే మనము చెప్తూనే ఉన్నాము, జరుగుతూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నాం, ఆగట్లే, ఎక్కడ ఆగట్లేదు. ఎందుకు? వాళ్ళొక భయం అనేది లేదు. ఒక భయాన్ని ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఇది చేస్తే ఇది అవుతుందనే భయాన్ని క్రియేట్ చేస్తే అప్పుడు ఇవన్నీ తగ్గొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఆలోచననే రాదు, నేను అది చేస్తే నాకు ఇది జరుగుతుందనే భయం కూడా వస్తుంది. ఆ ఆలోచన బయట జరిగిన వాళ్ళకి ఇంట్లో పకడ్బందీగా ఒక 4 గోడల మధ్యలో జరిగిన దానికి బయటికి రాదు. ఒక తండ్రి కూతురు మధ్య జరిగిన దానికి, తాత మనవరాలు మధ్యన జరిగిన దానికి అవి బయటికి రావు. మరి అలాంటి టైంలో అమ్మ, లంగతనమైన దొంగతనమైన ఏదైనా సరే ఏదో ఒక రోజు బయటికి రావాల్సిందే. ఏ ఆడపిల్ల కావచ్చు, ఏ మగోడైనా కావచ్చు, ఎంత ఓపిక పట్టాలో అంతనే ఓపిక పడతాడు. ఆ ఓపిక నశించిపోయినప్పుడు బయటికి రాక తప్పదు, ఇవన్నీ జరగక తప్పదు. సో మరి మీకంటూ ఇక్కడ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, మీకంటూ అభిమానులు ఉన్నారు. మరి మీ అభిమానులందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? ఒకటి, ధూమపానానికి, మద్యపానానికి అండ్ అమ్మాయిలకి, చెడు అలవాట్లకి, గంజాయికి, చెడు ఆలోచనలకి చాలా దూరంగా ఉండండి. మీ ఫ్యామిలీకి, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, మీ వెల్విషర్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మిమ్మల్ని అభిమానించే మీ మిత్రులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి దగ్గరగా ఉండండి. పచ్చదనానికి దగ్గరగా ఉండండి. దీన్ని ఎప్పుడైతే మనం చెడును వదిలేసి మంచిని తీసుకొని ఎప్పుడైతే మనం ఆలోచన విధానాన్ని మార్చుకుంటామో అప్పుడు చాలా బాగా మారుతుంది. ప్రతి ఒక్కరు కూడా అలానే ఉంటే చాలా బాగుంటుంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎదగడానికి ఎంత టైం పడుతుందో మనకు కింద పడిపోవడానికి 1 మినిట్ చాలు. అందుకు చాలా జాగ్రత్తగా, ఎంత కష్టపడి అయితే ఎదిగారో ఆ ఎదిగే దారిలో మనల్ని కిందికి దింపేయాలని ఎంతోమంది వస్తుంటారు. మనము తస్మా జాగ్రత్తగా మన రూట్లో మనం వెళ్తూ ఉండాలి. పై అంతా కళ్ళు పెట్టుకొని తిరిగితే మాత్రం ఏ అమ్మాయికి లోను కావద్దు, ఏ అమ్మాయి ఏ అబ్బాయికి లోను కావద్దు. ఎక్కువ జరుగుతుంది ఇవే. ఇవి బయటకు వస్తున్న కేసెస్ కూడా ఇవే. దీనిలలో జాగ్రత్త ఉంటే చాలా బాగుంటుందని చెప్పి నా మాటగా నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు మీ దగ్గర ఎన్ని కార్లు ఉంటాయి? ఎన్ని బైక్లు, ఎన్ని కార్లు? ఎన్ని ఉంటాయమ్మా, మనం ఎన్ని యూజ్ చేస్తే అన్ని ఉంటాయి అంతే. మీరు అన్ని ఇట్లా ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆన్సర్లు చెప్తున్నారు. లేదమ్మా, మనకి ఎన్ని అవసరం అయితే అన్ని ఉంటాయి. ఎక్కువ తెచ్చుకొని పెట్టుకొని మనం మీకెన్ని అవసరం? నాకు ఒక కారు, ఒక బైక్ అవసరం అంతే. ఓకే. సో మీరు ఏమన్నా ఫ్యూచర్లో కార్లు తీసుకుంటానమ్మా. ఏ కార్ మీకు బాగా ఇష్టం? నాకు అలా ఏం లేదమ్మా, మన కంఫర్ట్గా ఏదనిపిస్తే అది ఇష్టం అంతే. మీరు ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు అని మేము చాలా చూసాము. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తారు అని చెప్పి. అండ్ అలాగే మీకు కూడా కొన్ని లైఫ్లో ఎదురు దెబ్బలు తగిలే ఉంటాయి ఖచ్చితంగా. డెఫినెట్ చాలా తగిలాయమ్మా. సో ఆ ఎదురు దెబ్బలు ఏం తగిలాయి? అండ్ అలా మీరు పడిపోయిన సిచ్యువేషన్ ఏంటి? అమ్మగారు
కాకుండా ఇంకేమన్నా? చెప్పుకోలేని దెబ్బలు తగిలాయమ్మా, చెప్పుకోలేను. చెప్పుకోలేరు. దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మనం పడిపోతే లేపడానికి ఏ ఒక్క నా కొడుకు రాడు. ఉన్నప్పుడు ఉంది కదా అని చెప్పి ఎగరొద్దు, లేనప్పుడు లేదు కదా అని చెప్పి ఏడవద్దు. ఉన్నా లేకున్నా ఒకటేలాగా ఉండండి. ఏ ఒక్క నా కొడుకును కూడా నమ్మకండి. మనం అనుకుంటాం వీడు నావోడు, వాళ్ళు నావోళ్ళు, వీళ్ళు నావోళ్ళు, ఎవ్వరు మనోళ్ళు కాదు. ఎవ్వరు మనం పడిపోయినప్పుడు లేపడానికి ఏ ఒక్క నా కొడుకు రాడు. ఇది మైండ్లో పెట్టుకొని మీకు మీరే తోడు నీడ. అంటే ఈవెన్ మీ లైఫ్లోకి మంచి అమ్మాయి వస్తే, మంచి అబ్బాయి వస్తే లైఫ్ హ్యాపీ. అండ్ మైనస్ ఇక్కడ కూడా మీరు ఎంత మంచి బతికినా మీ లైఫ్లోకి మంచి అమ్మాయి మంచి అబ్బాయి రాకపోతే అది చాలా పెద్ద మైనస్. అక్కడ కూడా మీరు ఓడిపోయినట్టే. అవును. ఏదైనా సరే 1కి 100 సార్లు ఆలోచించండి, తొందరపాటు వద్దు. ఒకటి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తొందరగా మనం బయటపడొద్దు. ఫస్ట్ అక్కడ నుంచి ఏమొస్తుందో ఎదురు చూడాలి. అక్కడి నుంచి వచ్చే ప్రశ్నను బట్టి మన సమాధానం కూడా ఉండాలి. నేను ప్రతి ఒక్కరికి చెప్తా, తొందరపాటు అనేది అవసరం లేదు. ఇప్పుడు ఎంత తొందరపడతావో అంత బొక్కబొర్ల పడతావు. ఓకే. సో మరి సూర్యాభాయిని ఫ్యూచర్లో ఏమన్నా పాలిటిక్స్లో చూసే అవకాశం ఉందంటారా? మన చేతుల్లో ఏముందమ్మా, పైన రాసే ఉంటాడు మనం ఏం కావాలనేది. అతను ఎలా నడిపిస్తే అలా వెళ్దాం. ఒకటి అసలు అండ్ స్పెషల్ రిక్వెస్ట్ నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే దయచేసి ఒక ఇష్యూ రాగానే తెగ దాన్నే పట్టుకొని వేలాడకండి. నిజాలు తెలుసుకొని మాట్లాడండి. నిజాలు తెలుసుకొని కామెంట్లు పెట్టండి. ఫోన్ ఉంది కదా అని చెప్పి, చేతులు ఉన్నాయి కదా అని చెప్పి కామెంట్లు పెట్టేయకండి. ఎందుకంటే మీకు ఫోన్లో అండ్ మీ చేతులు ఎలా అయితే మీకున్నాయో దాన్ని విరగొట్టడానికి కర్రలు కత్తులు కూడా రెడీగానే ఉంటాయి. అదొక్కటి మైండ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. స్వీట్గా ఇచ్చాను కదా, సీరియస్ వార్నింగ్ ఎందుకు అవుతుంది? అది స్వీట్గా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అంతే కదా, కర్రలు ఉన్నాయని. అని డెఫినెట్లీ కదా. ఒకరిని మనం ఎందుకు, అవసరం ఏంటి? రైట్ రైట్. ఒకరిని మనకు అవసరం లేదు. సరే ఇప్పుడు మీరు అడిగారు, నేను దానికి సమాధానం చెప్పానంటే నేను కూడా సొసైటీలో ఒక వ్యక్తిని. అండ్ నాకు కూడా ఒక ఫౌండేషన్ ఉంది. సమాజంలో మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. అండ్ నేను ఎవరిని దూషించట్లేదు, ఎవరిని నేను తిట్టట్లేదు, ఎవరిని నేను కించపరిచి మాట్లాడట్లేదు. సమాజంలో ఉన్నాను కాబట్టి ఇలా జరుగుతుంది, ఇలా జరగకపోతే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నా ప్రతి ఒక్కరిని. ఓకే, అంతే. అంతకుమించి నేనేం వార్నింగ్లు ఇవ్వట్లేదే, వేరే వాళ్ళ మీద పడి ఏడవట్లేదే. మీరు ఇంత బంగారం వేసుకున్నారని ఏడుస్తున్నానా? మీరు ఎన్ని కార్లు కొంటున్నారని ఏడుస్తున్నానా? పోనీ మిమ్మల్ని డిమోటివేట్ చేసి కిందికి పడేయాలని నేను ఏడుస్తున్నానా? అలా ఎవరైతే ఏడుస్తున్నారో ఏడవకనరా బాబు అని చెప్తున్నాను. నైస్. ఓకే. సో మరి మీరు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తారు? అంటే సపోర్ట్ అనేది కాదమ్మా, మంచి ఎక్కడ ఉంటే అక్కడ నేను సపోర్ట్ చేస్తా. ఓకే. ఏ నాయకుడిని ఫాలో అవుతారు? నేను పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతానమ్మా. అండ్ మోదీ గారిని కూడా ఫాలో అవుతాను నేను. మంచి ఎవరు చేస్తే వాళ్ళని ఫాలో అవుతానమ్మా. ఓకే. ఇప్పుడు మంచి పార్టీ ఏదంటే జనసేన పార్టీ. కాదమ్మా, నేను పార్టీ పరంగా నేను అనట్లేదమ్మా. పార్టీ పరంగా మనకు అవసరం లేదు. పార్టీ ఇవన్నీ వద్దు. ఇప్పుడు ఈ పార్టీలు కావాలన్నా ఒక ప్రాబ్లమే, వద్దన్నా ఒక ప్రాబ్లమే. ఎప్పుడైతే మన జానీ మాస్టర్ గారు జనసేన పార్టీలో ఒక అధినాయకుడిగా ఎదిగి పవన్ కళ్యాణ్ గారికి దగ్గర అయ్యి ఇదంతా ఎప్పుడైతే ఇదంతా అయిందో దాని తర్వాతనే ఈ ఐ అలర్ట్, ఐ డ్రామా ఇదంతా జరగడానికి ఒక ముఖ్య కారణం అదే. అది ఇంకోటి, దయచేసి జానీ మాస్టర్ విషయంలో మాత్రం వాళ్ళ వైఫ్ని తీసుకురాకండి దయచేసి. ప్రతి ఒక్కరికి భార్యలు పిల్లలు అందరు ఉంటారు. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికి వేయకండి. అండ్ మీ పొలిటికల్ మీ పొలిటికల్ దానికోసం వేరే వాళ్ళని బలి చేయకండి. మీ ఆత్మాభిమానాల కోసం వేరే వాళ్ళ మీద పోయి ఏడవకండి అని నేను ఇది మాత్రం రిక్వెస్ట్ చేయగలను ప్రతి ఒక్కరికి. ఓకే. సో మీకు ఆల్రెడీ ఒక ఫౌండేషన్ ఉంది. జనరల్లీ
ఎదుటోళ్ళు కష్టాల్లో ఉన్నారు అని అంటే అందరికీ అనిపిస్తుంది అరే వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలి, మనకు తోచినంత ఏదైనా చేయాలి అని. బట్ ఒక ఫౌండేషన్ని పెట్టి వాళ్ళకి సపోర్ట్గా నిలబడడం అనేది కష్టం. సో ఆ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నా తల్లిదండ్రుల నుంచి వచ్చిందమ్మా, నా పేరెంట్స్ నుంచి నాకు వచ్చింది, నేను తిరిగే సమాజం నుంచి నాకు వచ్చింది. అండ్ మనము మంచి చేయాలి అని అనుకుంటే అమ్మ ఎలా అయినా మనం చేయవచ్చు. ఒకటి దేవుడు ఏమంటారు తెలుసా, అరే పెట్టే గుణం నీకుంటే ఇచ్చే గుణం నాకుంటుంది బేటా అని అంటారు దేవుడు. మంచి చేసే గుణం నీ దగ్గర ఉంటే నీకు బలాన్ని ఎలా ఇయ్యాలో నేను చూసుకుంటా అని అంటాడు. మంచి చేస్తే దేవుడు నీకు మంచే ఇస్తాడు, చెడు చేస్తే దేవుడు నీకు చెడే ఇస్తాడు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా ముక్కుసూటితనంగా నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను, ప్రతి విషయం గురించి నేను మాట్లాడుతున్నాను అని, బట్ వాళ్ళకు భయం వేసి నా నుంచి దూరం తప్పుకుంటున్నారు. నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ముక్కు సూటిగా మాట్లాడుతున్నాం, నిజాయితీని నిక్కంచుగా చెప్తున్నాము. అది నీకు తప్పుగా అనిపిస్తే దానికి నేనేం చేయలేను. నా మిత్రులకి నేను మరీ చెప్తున్నా, ఎవరైనా సరే మనకు ముక్కుసూటిగా అనిపించింది మనం మాట్లాడేయటమే. మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, మన గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇది తప్పేంటి? మనది మనం చూపించుకుంటున్నాం, తప్పేంటి? ఒకడు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పే హక్కు అధికారం మనకు ఉంటుంది. యాజ్ ఏ హ్యూమన్గా మనం ఒక రాజ్యాంగంలో ఉన్నాం కాబట్టి, మనం కూడా మనకు ఒక ఓటు హక్కు ఉంది కాబట్టి, మనం ఒక సభ్యులం కాబట్టి, జనాల కోసం పోరాడే ఒక వ్యక్తిని కాబట్టి మాట్లాడే అధికారం నాకు ఉంటుంది. ఓకే. సో మీరు ఇందాక అన్నారు నేను గోల్డ్ వేసుకోవడం అమ్మకి ఇష్టం అని. సో గోల్డ్ వేసుకోవడం అమ్మకి ఇష్టమా, లేకపోతే మీరు లైఫ్లో బాగా ఎదిగి అందరికీ మంచి చేసి ఒక మంచి ఫేమ్ తెచ్చుకొని ఉండడం ఇష్టమా? అమ్మ, మా అమ్మ కోరికలు నెరవేర్చడం, ఇప్పుడు నీ ఫౌండేషన్ పెట్టాలనేది మా అమ్మ కోరికనే, నీ 10 మందికి అన్నం పెట్టాలన్నది మా అమ్మ కోరికనే, నేను బంగారం వేసుకుంటే చూడాలి అన్నది కూడా మా అమ్మ కోరికనే. మంచి అన్నీ నేర్పించింది, చేయమని చెప్పింది మా పేరెంట్సే. అండ్ నేను తెలుసో తెలియక చెడు చేస్తే ఆ చెడులో మా పేరెంట్స్ లేరు. అది నా ఓన్గా నేనేదైనా చేసి ఉంటానే తప్ప నా పేరెంట్స్ నన్ను అలా పెంచలేదు, నా పేరెంట్స్ది ఏ తప్పు లేదు. ఏ తప్పు నేను చేసినా కూడా అది నా ఓన్గా నేను చేయొచ్చు తప్పు. నా పేరెంట్స్ నాకు మంచి చేయమని నేర్పించారు, చెడు చేయమని నేర్పించలే. నా పేరెంట్స్ ఒకరి దగ్గరికి పోవద్దు, మనకు అవసరం లేదు అనే నేర్పించారు. వాళ్ళు మన దగ్గరికి వస్తే ఏం చేయాలనేది నేనే నేర్చుకున్నా. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎంబీఏ చదువుకున్నామ్మా. నేను ఎంబీఏ చదువుకున్నారు. జాబ్ ఏమైనా చేశారా లేకపోతే డైరెక్ట్? లేదమ్మా, నేను నాకు చదువు మీద కూడా అంత ఇంట్రెస్ట్ లేదు, చదవాలి కదా అన్నట్టు చదివే అంతే. ఓకే. మరి ఈ యాక్టింగ్ ఫీల్డ్ అనుకోకుండా అమ్మ, మన లైఫ్లో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు. మనము జరిగిందాన్ని జరగబోయేదాన్ని ఎదుర్కోవడానికి ఫాలో అయ్యుకుంటూ ముందుకెళ్ళడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఏది వచ్చినా సరే దాన్ని తీసుకోవడానికి, దాన్ని చేయడానికి మన రెడీ ఉండాలి తల్లి. ప్రతి ఒక్కరూ అంతే, ఏది వచ్చినా సరే దాన్ని తీసుకోవడానికి రెడీ ఉండండి, అన్నీ మీకు మంచి జరుగుతాయి అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని వచ్చి చంపేస్తాను అని అంటే చంపేయి అని అంటావా, లేకపోతే నేను చంపేస్తా అని అంటావా? చేతగాని వాళ్ళం అయితే కాదు కదా, చంపేయని ఎందుకు అనాలి? సరే ఈ పని నీకు అప్పచెప్తే నేను చేయలేను అని నువ్వు ఎందుకంటావు? చెయ్యాలి, చేయగలను, చేసి చూపిస్తాను, ఆ మాటలోనే నువ్వు సగం గెలిచిపోయావు. ఓకే. అలా ఒకసారి మీ మెడలో ఉన్న చైన్స్ తీసుకొచ్చిస్తే అవి ఎంత బరువు ఉన్నాయో నేను చూస్తాను. అందరిది ఇదే సుత్తేనా తల్లి, ఏం చేస్తారు చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే రేపు పొద్దున నాకు వచ్చే భార్యకే మెడలో వేయాలనుకుంటాను. ఇవన్నీ ప్రతి ఒక్కరికి వేసుకొని మెడలో వేసుకుంటుంటే నాకు మంచిగా అనిపించట్లేదు. పెళ్ళి అయిపోయింది కదా. పెళ్ళి అయిపోతే బట్ ఆయన సింగల్ అని చెప్పాను కదా, ఇంకా పెళ్ళి అయిపోయింది, పెళ్లి చేసుకోవాలని చెప్పలేగా. రెడీ టు మింగిలా మరి. అమ్మాయిల్ని నమ్మని అంటున్నారు, లవ్ని నమ్మని అంటున్నారు, ఇంకెవరండి వస్తారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి? వస్తారు ఎవరో ఒకరు వస్తారు. ప్రాబ్లాన్ని క్రియేట్ చేసిన ఆ దేవుడే సొల్యూషన్ కూడా ఆ దేవుడు ఇస్తాడు. ఒకటి మన విషయంలో ఏది జరిగినా కూడా పాజిటివ్గానే తీసుకోండి. ఏది జరిగినా అది మన మంచికే అని అనుకోండి. నాకు ఇలా జరిగింది కదా, నాకెందుకు ఇలా జరుగుతుంది, అలా లైఫ్ అయిపోయింది, అది అయిపోయింది, అవసరం లేదు, డిమోటివేట్. ఏది జరిగినా మన మంచికే. ఇది పోతుందంటే ది బెస్ట్ ఇంకొచ్చేది ఉంది.
ఏది జరిగినా మన మంచిగా అని తీసుకోండి, బట్ ఆలోచించి ఆచితూచి అడిగేయండి. అది నేను దేవుణ్ణి చాలా నమ్ముతా. ఎందుకంటే మనిషిని నమ్మను నేను. మన వెనకే ఉండి వెన్నుపోటు పొడిచేవాడు మనిషి, మన వెనకుండి నడిపించేటోడు దేవుడు. నేను దేవుణ్ణి చాలా నమ్ముతా. మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ జరిగిపోతాయా? జరగవు. ఆ దేవుడు అన్నీ రాసి పెట్టేసి ఉంటాడు, మనం వెళ్ళిపోవాల్సిందే. అండ్ ప్రతిదాన్ని పెద్ద ఇష్యూ చేయకుండా అండ్ ఏది ఏ కోణంలో చూడాలో ఆ కోణంలోనే చూస్తే మనకు పని పాట లేదు కదా అని చెప్పి ఇంట్లో కూర్చొని టీవీలను చూసి వీళ్ళకి వాళ్ళకి అవి ఇవి చెప్పకుండా అండ్ ఎంతవరకు నిజాలు కాదు తెలుసుకొని అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు వాళ్ళ ఇంట్లో జరిగింది రేపు మన ఇంట్లో కూడా జరగవచ్చు. నేను అమ్మాయిలకి సపోర్ట్ చేస్తా, అబ్బాయిలకు సపోర్ట్ చేస్తా, న్యాయం కోసం నేను పోరాడతా. నేను ఎవరికి అగెనెస్ట్ కాదు. ఎవరైనా సరే ఈక్వల్ జడ్జ్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎవరైనా తోపు కాదు. తప్పెవరి వైపు ఉన్నా సరే తప్పే, అది నా ఇంటి వాళ్ళైనా తప్పే. కానీ ముందుగా ఊహించేసుకోవడం అంతకన్నా పెద్ద తప్పు. యా. సో ఓకే అండి, సూర్య భాయ్ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.